नाम जिसका काला है। మొక్కే భయ్యా एक मिनट मैं आता हूं। అంటే మూడు ముక్కలు అయినా సురేష్ ఇది పెళ్ళంటే 60 పెళ్ళంటే ఎవరు నమ్ముతారు? అప్పట్లో అడవి రాములు ఎన్టీఆర్ లో ఉన్న చూడటానికి ఎవరు యూటర్న్ తీసుకొని నేను బాలేవాడివే పిల్లలు తగిలిచారు రాజప్ప నువ్వు ఒకటివే అక్కో మా బావ అందం ముందు నువ్వు కొంచెం తక్కువే ఒప్పుకో. ఏంద్రా మంచి రోజున పోయి దాన్నారు కదిలిస్తావు ఏంది మావా రాజప్ప ఏదో మాట్లాడుతున్నాడు సెవెనాళ్ళ అదే లేదమ్మా నా భార్య స్వర్ణ శిల్పం అన్నాను మావంటే ఏ రాజప్ప ఎన్నుకుంటివా ఎన్నాను స్వర్ణ శిల్పమా మనకెందుకు పంచాయతీ? అంత గొప్ప హరిదాదని నీ మొగుడి ముందు బెంబులు ఎత్తాడు కానీ బావ నీ కాడ చల్లగా ఉండాలి మీరు. రండి వన్నాలు తిందిరు గాని అన్నా నా కోసం ఒకే ఒక ముద్ద తినన్నా ముక్కెక్కడ ఇందా 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 అన్న నోటి నిండా పెట్టు. బావా పుచ్చుకో. నీ పెళ్ళికి నా గిఫ్ట్ ఒక్కసాటి కళ్ళు మన కులదైవానికి పెట్టింది ఒక్క కుక్కలో లాగించే బావా. ఏ నా కోసం తాగువా బావా? తాగు బావా. రాజప్ప ఏంట్రా కాలచేత తాగిస్తున్నావు ఏ ఇదేమన్నా సేవ సరుకు అనుకున్నావా? ఇది మన ఆహారంలో భాగం. నువ్వు తాగు బావా. నా కోసం తాగు బావా. గబుక్కని తాగు. అది 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 తెచ్చుకుంటే తాగే బావా. అది 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 ఏ రాజప్ప అమ్మ చూస్తుంది. ఏంటంటే తాగిస్తున్నావు నేనాడు ఇచ్చానక్క ఆయన లాక్కొని లాగించా. తాగడం అలవాట్లేదు మనిషి అని తెలుసుకోడా ఆ దరిద్రాన్ని అలా తాగిస్తున్నా సన్నా చదివా చెప్తాను నాకు చాత్రానికి మామా ఏంది మామా ఏంది మత్త కింద చెప్పు మావా ఏంది మావా ఏందా పిచ్చి సూపులు చేసావునా వస్తా ఉండండి దిప్పువన్నా పాపా బాయ్ బాగా చదువుకోవాలి మరి ఒక్క బాటిల్కి వెళ్ళి తాగి ఇంత బిల్డప్ ఇస్తున్నా డాన్స్ ఆడుతున్నావు పాట పాడుతున్నావు నేను చూస్తున్నా చాలా ఓవర్గానే పోతున్నావు మెల్లగా మెల్లగా వాట్ యు ఆర్ టాకింగ్ ఇంగ్లీష్ ఒకటా నాన్న నీతో మాట్లాడాలా మాట్లాడు నాన్న మీరేగా నా లోకం ఏం కావాలి చెప్పు నాన్న పిల్లలు లోపలికి వెళ్ళి పడుకోండి ఏంట్రా పిల్లలు ఆళ్ళ పాటికి వాళ్ళు ఆడుకుంటే ఆళ్ళ పట్టుకొని చెప్పు నాన్న ఏం కావాలి ఇప్పుడు అమ్మని మిమ్మల్ని టసవుతున్నప్పుడు సంతోషంగా ఉంది. మమ్మల్ని ఎంతో కష్టపడి పెంచారు, పెద్దాళ్ళమయ్యాం, వేరే ఏ లోటు లేదు. కానీ రేయ్ ఎందుకు మాట తెస్తావు నసుగుడు? అదేమన్నా నువ్వు హరిదాదని అవమానించిన దానికే ఆడి మనుషులు ఈ ఆఫీస్కి వచ్చి బెదిరించారంట. అందుకే ఇల్లు వదిలి వెళ్ళిపోతాను అంటున్నాడు. నేనే ఫంక్షన్ అవనే మాట్లాడదాం అన్నాను. వెళ్ళిపోవటమా? అందరం వెళ్ళిపోదాం. మనం ఇప్పుడు వెల్ సెటిల్డ్ కదా, ఎందుకు ఈ కాంప్రమైజింగ్? డాక్టర్లు ఇంజనీర్లు అయి ధారావిని వదిలి ఎంతో మంది వెళ్ళిపోయారు. ఇంకా ఎన్నాళ్ళు ఈ నరకం? నెక్స్ట్ జనరేషన్ అయినా ప్రశాంతంగా ఉండొచ్చు కదా. ఇప్పుడు ప్రశాంతత ఏం తక్కువ? ఏం భయం వేస్తుందా? భయం వేస్తుంటే ఎంతకాలం అమ్మా నాన్న మనల్ని ఇట్టా పెంచుండేవాడు మాత్రం కాదు. నువ్వు మర్చిపోయాట మాట్లాడుతున్నావు గాని ఆడెవడు? మన వీరైతాతని చంపినోడు కదా. రేయ్ భయం మాత్రం ఉండకూడదు. ఏ స్వర్ణ కుందేలు పులిని తరిమి కొట్టిన విజయనగరం కథేళ్ళకి చెప్పలా? ఏం చెప్పించావే? ఈయనేస్తారు పోవాలని మీరు అనుకున్నారు కదా, ఎవరేడు ఆపేవాళ్ళు లేరు. వెళ్ళిపోండి. ఒక్క నిమిషం కూడా ఏడు ఉండకూడదు. తర్వాత నా నోరు తినంగా ఉండదు. ఏంటిది పిల్లలతో మాట్లాడే మాటేనాది? అదేదో తమాషాకి సరదాగా ఎందుకు దానికి అంత కోపం? ఏం మేము చెప్పకూడదా? అంతా మంచికే కదా. రే కట్టమైన కలిసుంటే సుఖం కానీ ఈడిపోతే ఏటుందిరా? ఒక చిన్న సమస్యకి భావన అట్టుకొని అటు ఇటు గుంజుతున్నారు. ఒక్కడు ఇచ్చారంటేనా? మామయ్య మీరు ఊరుకోండి, ఎప్పుడు చూసినా తాగుబోతాలా? మా నాన్నతో మాట్లాడుకుంటున్నాను కదా, మాకు ఏంట్రా పెద్దవాళ్ళ దగ్గర మర్యాద లేకుండా? ఏ నుంచి వెళ్ళిపోతే సమస్య తీరిపోద్దంటావా? చోటు మారుస్తావు, భాష మారుస్తావు, నువ్వు తినే తిండి మారుస్తావు, చుట్టాలని పక్కాలందరూ వదిలేసి ఆడుకోపోయి మహారాజులా ఉన్నా కూడా అదొక బతుకంట్రా. మార్చాలనుకుంటే ఏడుండి మార్చు. ఇడుగా ఈడు కోపంతో ఇల్లేడి నుంచి దారావి వదిలిపోయాడా? నాకు వీడికి ఎన్ని సమస్యలున్నా వాడు ఈ మట్టి మీద పెంచుకున్న మర్యాద మీద కొంచెం కూడా అనుమానం లేదురా. ఈ కట్టె ఈ మట్టిలో పుట్టిన చెట్టురా.
కాల్చినా పూడ్చినా ఇక్కడేనా? నేనేమంటానంటే ఏయ్, ఇంకో మాట మాట్లాడితే పోరా 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 లోపలికి. ఎరండి, వెళ్ళి పడుకోండి, తెల్లారి మాట్లాడుకోవచ్చు. ఎగతాళైపోయింది ఊరుకుంటుంటే. అప్పుడప్పుడు మన విశ్వరూపం చూపించాల్సి వస్తుంది. రాజప్ప తీరా బట్టలు. రెడీగా ఉండు బా. ఏయ్, నీ నోరు మూసుకో. ఈ- మావా నువ్వు కూర్చో మావా. మావా నువ్వు కూర్చో చెప్తాను. కూర్చో. నీ కోసం. ఆ, అట్నే ఆ, వద్దు నష్టపోదు. ఏయ్, ఏయ్, పాటిల్ ఆవ్, ఆవ్, ఆవ్. క్యూ బా ఇతనా లేటు? ఇప్పుడే ఫంక్షన్ అయింది, అయినా పర్లేదు. రాజప్ప వీళ్ళని చూడప్పా. ఆ, రా పాటలు, అరబాటలు పర్లేదా? ఇందా, తీసుకో. అబ్బో పెద్ద పటాలంతోనే వచ్చారే, అయినా పర్లేదు. అందరూ భోజనం చేశారండి. స్వర్ణ అందరికి భోజనం ఉంది కదా. మా నువ్వు ఊరుకో. ఏంటి విషయం? ఏమైందని ఇంతమంది వచ్చారు? విష్ణుబాబు కా మర్డర్ కా వారెంట్ హై. అదే సబ్గ్రేడ్ సరెండర్ అయ్యారు కదా, మరి ఇంకేంటి? సమస్య చేయొద్దు, స్టేషన్కి రండి. రండి. ఏం లేదు ఏం లేదు. ఏయ్, పిల్లలందరూ ఉన్నారు, భయపడతారు. గొడవద్దు. ఏయ్ పాటిల్, ఇప్పుడు నేనేంటి పోలీస్ స్టేషన్ రావాలి అంతే కదా? నువ్వు ఉండు బా. అదే అర్ధరాత్రి వచ్చి అరెస్ట్. నువ్వు వెళ్ళు, పొద్దున వద్దాడు. మావా ఏయ్ శివాజీ, ఎలా ఉన్నావు? పిల్లలు బాగున్నారా? బాగా చదివించాలి. మావా మావా హాయ్ 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 శివాజీ. నేను చదువుకోలా, నా మటుకు నేను చదువుకొని ఉంటేనా? కానీ బిడ్డల్ని మాత్రం చదివించాలా? క్రమశిక్షణ వెరీ వెరీ ఇంపార్టెంట్. हम लोग नहीं पढ़ा, बच्चे लोगों को अच्छा पढ़ाना. एजुकेशन. चल. ఏయ్ కుమారే, నిన్నెవడరా ఈడకి తీసుకొచ్చిందే? పాటిల్ రిలీజ్ హిమ్. కడుపు నిండా మెక్కి అరక్క నడుచుకుంటూ వచ్చావేంట్రా? పట్టుకున్నారంటే నడ్డీ అనుకున్నారా? లేదన్నా, మంత్రి గారు మనుషులు లైన్లోకి వచ్చారు. సమస్య మాట్లాడి తెలుసుకుందామని చెప్పారు. అందుకే ఆలస్యం వద్దని మీటింగ్ ఏర్పాటు చేశాను. మాట్లాడుకుందామన్నా. ఓ మినిస్టర్, నమస్కారం. నమస్కార్. జీతరావు, మంత్రి లెవెల్లో కాంటాక్ట్స్ ఉన్నాయి. గట్టుడు బిడ్డ నువ్వు. అవునన్నా. ఇప్పుడు నువ్వు చెప్పేది సర్ది జెండా ఎగరేద్దాం అంటావు. అవునన్నా. ఎగరేద్దాం, దానికి ఎందుకు ఈడ కూర్చోటం? మన ఇంటి ముందున్న చోట్లో కూర్చొని పద్ధతిగా మాట్లాడుకుందాం. స్వర్ణ కూడా ఏడిగా కాపీ పెట్టేది మనకి. ఏమంటావు కుమారా? ए पाटिल, इसी के लिए मुझे लेके आया क्या? पहले बोलना था ना यार. चलो रेडी, बैठ लो. किधर जा रहे हैं? बैठो बैठो, मैं बात करता हूँ. बैठो. కుమార్, ఎవరు వీరు? అన్నా ఈయన అన్న మంత్రి గారు తెలవదు. ఓ మినిస్టర్, నమస్కార్. नमस्कार नमस्कार. बैठो बैठो. కులాసానా? ओके ओके ओके. ఇంట్లో పెళ్ళాం బిడ్డలు కులాసాగా ఉన్నారా? ఏది మన శాఖ? దండిగా సిల్లర వస్తుందా? సిల్లర సిల్లర. అన్నా ఏందా మాట? చిల్లర గురించి అడిగా. కూర్చో అన్న, ఎవరో ఏందో చూడొద్దా? హరిదాదా తలుచుకుంటే గవర్నమెంట్లో ఉల్టా సిదా ఏదైనా జరుగుతుంది. నిన్ను మీరు ధారావిలో ఏం జరగదా? అచ్చా కుమార్ చెప్పాడు. అవునన్నా. హరిదాదా మంచివారు, పెద్ద మనిషి. మన్నించమంటే వదిలేస్తారు.
నేను మీటింగ్ ఏర్పాటు చేస్తాను. మాఫీ మాగో. కుమార్ ఎవరు వీరు? బారో క్యా वो సౌండ్? కుచ్ నహీ హై సార్. ఏంది షెట్టి పిచ్చివాగుడు? పెద్ద మనుషులు మన మంచిగా కదా చెప్తుంది. మీరు ఏదైనా పిచ్చి పని చేశారో మీ వల్ల అందరికి ఇబ్బంది కలుగుతుంది. మరి ఇన్నాళ్ళుగా కలిసిమెలిసి బతికామని చూస్తున్నావు. పోరాలకే పెద్ద మనిషి అనుకుంటే పిచ్చివాడిలా ఉన్నావు. నేనే దీన్ని పెద్ద సమస్య చేయకూడదని మాట్లాడుతున్నాను. నీకు ఇక్కడ ప్రజల సపోర్ట్ ఉందని ఇది కూడా. నేను హరిదాదాతో మాట్లాడతాను. చక్కగా పని పూర్తి చేద్దాం. మీకు ఎంతమంది పిల్లలు? ముగ్గురా? 4 పిల్లలండి. ఓ 4. తల ఒక ఇల్లు, నీ ఫోటో బాసుకు ఒక ఇల్లు, నీ ఫ్యాక్టరీకి ఒక చోటు, అన్నీ అన్నీ ఈ స్కీమ్కి బీచ్ మీద नहीं आने का. కుమార్ నేను ఇప్పుడు కొట్టలే రారా. ఏందన్నా? కుమార్ అన్నా ఎవరు వీరు? ఏంట్రా ఎగతాళ? ఇక్కడి నుంచి శవంగానే పోతావు. బతకడానికి వచ్చిన కుక్క ముంబై వెళ్ళాలా? ఏయ్, ఇంకోసారి గొడవలకు వచ్చావంటే నిలిపరుస్తాను నిన్ను. మజా ఆ గయా మజా ఆ గయా. చెయ్యిరా చూస్తాను దమ్ముంటే. హరిదాదా నమస్కార్. తమరు ఇక్కడే ఉన్నారా? అవును, వీడెవడు? గొట్టంగాడు ఏంటేంటో వాగుతున్నాడు. ఈయన్ని మధ్యవర్తిగా పెట్టి నువ్వు నాతో మాట్లాడొచ్చా? నేను ఆ రోజే అన్నాను ధారావి గురించి మాట్లాడొద్దు, సమస్య ముగిసిపోయిందని. మళ్ళీ ధారావి గురించి మాట్లాడితే తెల్ల చొక్క మనకైపోద్ది. చెప్పేశానంతే. మీటింగ్ ఓవర్. ఓకే, ఓవర్ మీటింగ్. రే నీకుందులే. కాలా, ఇది నీ తప్పు కాదు. నేనెవ్వరిని ఎక్కడి నుంచి వచ్చానని నీకు తెలియదు. జనం నన్ను చూసి భయపడుతున్నారు. నువ్వెన్ని తప్పులు చేసినప్పటికి కూడా నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాను. इस समाज में मेरा एक स्टेटस है. ఈ స్టేటస్ అందుకొట్టడానికి ఏమేమి పనులు చేశానో నాకు మాత్రమే తెలుసు. ఎంతమందిని సవాలుగా చేశాను. నువ్వనుకున్న నీ ధారావిలో ఎన్ని గొడవలు చేశాను. మరవాలనుకున్నా అన్నీ నువ్వు గుర్తు చేస్తున్నావు. నువ్వు చంపిన వీరయ్య బిడ్డ నీకు ఎముడై వస్తాడని నువ్వు ఊహించలేదు కదూ? లైఫ్లో తప్పుని సరిదిద్దుకోవటానికి అందరికీ ఒక అవకాశం వస్తుంది. అలాంటి మంచి అవకాశం నాకు దొరికింది. విష్ణుని చంపావు, ఎలక్షన్లో నన్ను ఓడించావు, నన్ను అవమానపరిచి నవ్వుతున్నావా? భయం లేదు నీకు?